మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తమిళ నటుడు తమిళగ వెట్రి కళగం అధినేత తలపతి విజయ్ పైన ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన ప్రముఖ సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. ఈ ఫత్వాను ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ మఫ్తీ మౌలానా షహావుద్దీన్ జారీ చేశాడు. విజయ్ ముస్లింల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన, సినీ పాత్రలు ఇస్లాం విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ ఫత్వాలో పేర్కొన్నారు. విజయ్ నిర్వహించిన ఇటీవలి ఇఫ్తార్ విందుకు మద్యం తాగేవారిని, జూదగాళ్లను ఆహ్వానించడం వల్ల ముస్లిం సమాజంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇస్లాం ప్రకారం ఇలాంటి ప్రవర్తనను పాపంగా పరిగణిస్తారని, ఇలాంటి వ్యక్తులను మతపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించొద్దని సూచిస్తున్నారు. మఫ్తీ రజ్వీ మాట్లాడుతూ, విజయ్ రాజకీయాల్లోకి వస్తూ ముస్లింల ఓట్లు సాధించుకునేందుకు కృత్రిమ ముస్లిం మిత్రత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విజయ్ నటించిన ది బీస్ట్ చిత్రాన్ని ఉదాహరిస్తూ అందులో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమాలో ముస్లింలను రాక్షసుల్లా చూపించారని విమర్శించారు. ఇటీవలి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారు ఉపవాసం పాటించలేదని, ఇస్లామిక్ సాంప్రదాయాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ విధమైన చర్యలు పవిత్ర రంజాన్ మాసాన్ని అపవిత్రం చేస్తున్నాయని చెప్పారు. తమిళనాడులోని ముస్లింలు ఈ విషయాన్ని నిశితంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇకపైన ముస్లింలు విజయ్ నిర్వహించే మతపరమైన కార్యక్రమాలకు హాజరు కాకూడదని, ఆయనను ఇలాంటి సభలకు ఆహ్వానించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశం తమిళనాట రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ ఇప్పటి వరకు దీనిపైన స్పందించకపోయినా ఈ ఆరోపణలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.